నమస్కారం అండి. ఇంటి ప్లాన్లకి వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ స్థలం గొప్పదా, పదం గొప్పదా? దీన్ని రెండు రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు. ఒక పద్ధతిలో ఒక స్థలానికి వెళ్ళాం, ప్లాన్ వేసాం, పదం కట్టాం, ఆయం గణితం అన్నీ కరెక్ట్గా కట్టాం, దాన్ని బాగుందని చెప్పి అనుకున్నాం. ఇంకో ఇంటికి కూడా వెళ్ళాం, పదం కట్టాం, ఆయం గణితం అన్నీ కట్టాం, కరెక్ట్గా అది ఉందనుకున్నాం. కానీ ఒక ఇంటి వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, ఒక ఇంటి వాళ్ళు బాగుందంటూ ఉంటారు. ఈ రెండు వేరువేరు స్థలాలు. ఏంటంటే దానిలో పద్ధతి, ఒక స్థలానికి దక్షిణ వైపు చెరువు, పడమరైపు చెరువు, ఊరికి చివర ఖాళీ స్థలాలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యజమానికి మంచి పదం కట్టిన ఆ స్థలాలకి ప్రభావం వదిలిపెట్టకుండా చుట్టూ ఉన్నటువంటి చెరువులు, గోతులు, గొప్పులు, దక్షిణ వైపు ఉన్నటువంటి పల్లాలు, అలాగే ఊరికి చివరైనవి, ఇలాంటి వాటికి చేరున్న స్థలాల్లో ఎంత మంచి పదాలతో కట్టినా ఆ చుట్టూ ఉన్న స్థలాల యొక్క ప్రభావాలకి ఆ యజమాని ఆ ఇల్లు లోనవుతూ ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకొక పద్ధతిలో వచ్చేసరికి చుట్టూ ఉన్న స్థలాలు, చుట్టూ దక్షిణ వైపు ఇల్లులు ఉంటాయి, పడమరైపు ఇల్లులు ఉంటాయి, అలాగే ఆ స్థలంలో వంకరలు లేకుండా ఉంటాయి, ఆ స్థలం పెర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అలా ఉంటుంది. దానిలో పదం కట్టి మనం ప్లాన్ ఇచ్చినప్పుడు దానిలో వాళ్ళు ఇల్లు కట్టాక బాగుంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ పదం తేడానా, స్థలం తేడానా? వాస్తు అంటే వాస్తవం. వాస్తవంగా చుట్టూ ఉన్న పరిస్థితులు స్థలానికి అనుకూలించినప్పుడు ఎంత గొప్ప పదాలతో ఇల్లు కట్టినా ఆ ఇంటి యజమానులు ఇబ్బంది పడ్డాన్ని మనం చూస్తాం. ఇక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలిస్తూ పదం కట్టి ఇంట్లో కాపురం చేస్తున్న వాళ్ళలో ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ఎక్కువగా చూస్తాం. ఇదే రెండింటికి తేడా.